హాయ్. ఇప్పుడే ఇంటికి వెళ్ళేటప్పుడు రోటీ ఎగేర్చుకున్నాను తిందామని. కానీ వాతావరణం చూస్తే చల్లగా లైట్గా చినుకులు పడుతూ ఉన్నాయి. బాగుంది. అందుకే నేను మధ్యలో అట్లా కూర్చొని తిని ప్రశాంతంగా తిందాం అనుకుంటున్నాను. ఎలా ఉందో చూడండి ఒకసారి. 2 రోటీ 2 బజ్జీ, దాంట్లోకి దాల్ కర్రీ ఇచ్చాడు. సూపర్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేశారనుకో, నిజంగానే అన్ని దగ్గరలో బాగుండవు. కానీ నేను వెంకటగిరిలో కట్టించుకున్నాను వెళ్ళేదారిలో. ఈ అన్న మాత్రం బాగా చేస్తాడు. రేపు షాప్ కూడా చూపిస్తాను మీకు. చూడండి కావాలంటే. 2 రోటీ 2 బజ్జీ, దాంట్లోకి అలా ఆనియన్ వేస్తాడు. నిజంగా సూపర్గా ఉంటుంది దాల్కి దానికి. మీరు చూడండి కావాలంటే. 3 శనగలు వేసి చేస్తారు. సూపర్గా ఉంటుంది. క్యారెట్ అన్నీ వేసి కొంతమంది చేస్తారు, కానీ కొద్దిగా హిందీ స్టైల్లో అలా ఉంటుంది అన్నమాట. కానీ ఎన్న చేస్తే సూపర్గా ఉంటుంది. అసలుకి వాతావరణం చల్లగా వేడి వేడిగా ఇప్పుడే ఆవులు వెళ్తూ ఉన్నాయి. సాయంకాలం అవుతూ ఉంది. ఒక 5:30, 6 అవుతూ ఉంటుంది. లైట్గా వర్షం వచ్చింది, ఆగిపోయింది అన్నమాట. ప్రశాంతంగా కూర్చొని అలా చల్లటి వాతావరణం తిందామని తింటూ ఉన్నాను. చూడండి ఎట్లా వెళ్తూ ఉన్నాయి, ఆవులు అంతా వెళ్తూ ఉన్నాయి. బాగుంది కదా. నిజంగానే ఆ రోటీ అలా దాల్ వేసుకొని తింటా ఉంటే, ఎర్రగడ్డ నంచుకుంటుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. నిజంగా ఎంత కష్టం చేసినా ప్రశాంతంగా కూర్చొని ఇలా తింటా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా. అంత బాగుంటుంది. చూడండి కావాలంటే. చూడు పైన మబ్బులంతా ఎలా ఉన్నాయో. అట్లా ఉంటుంది అన్నమాట. ప్రశాంతంగా ఏదైనా ప్రశాంతంగా తినాలి. హోటల్లో తినచ్చు కదా అనుకుంటే, అది చిన్న బండి మీద తీసుకున్నాను. కానీ బయట వెళ్ళేటప్పుడు ఇలా కూర్చొని తింటేనే బాగుంటుంది. అందుకని నేను కట్టించుకున్నాను. ఇంటికి తిందాం అనుకున్నాను. కానీ వాతావరణం చాలా బాగుంది అసలు, చల్లగా. అందువల్ల రోటీ తింటా ఉంటే ఎలా ఉంది తెలుసా, సూపర్ అసలుకి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. చూడు కావాలని చూడండి. నిమ్మకాయ అలా పిండుకొని దబ్బిస్తాడు. అందులో చూడు అలా వేసుకున్నామా. బజ్జీ చూడండి. అసలుకి 10 రూపాయల బజ్జీ ఇది. సూపర్గా ఉంటుంది. మసాలా వేసి ఇస్తాడు. ఎక్సలెంట్ అసలుకి. అలా తింటూ ఉంటే ఎర్రగడ్డ నంచుకొని సూపర్. అంత హ్యాపీగా ఉందన్నమాట. చూడు, ఎందుకన్నా ఏం కావాలి, ఉండిందంత తృప్తి పడాలి. తిని చూద్దాం. ఓకే. అన్న పేరు వచ్చి రాజు. రేపు వీడియోలో చూపిస్తాను అన్నని, మాస్టర్ని. సూపర్గా వేస్తాడు. నాకు తెలిసి 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ కట్టించుకుని వెళ్తూ ఉంటాను నేను. బాగుంటుంది. చూడు ఆనియన్ అలా దారెత్తున్నావా, కొంత బజ్జీ పెట్టుకున్నావా, తిన్నావా. ఎక్సలెంట్గా ఉంది కదా. ఇంతకన్నా ఏం కావాలి బ్రో. అసలు ప్రశాంతం అసలుకి. చూడు, ఏంది రోటీకి ఎట్లా అంటావా. తినే తిండి అందరూ తింటారు, కానీ దాన్ని రుచి చూస్తూ ప్రశాంతంగా హ్యాపీగా ఆస్వాదిస్తారంటారు కదా, అలా తింటేనే బాగుంటుంది. అట్లా ఉంటుంది ఎక్సలెంట్గా అసలుకి. రుచి చూస్తేనే కదా ఏదైనా కానీ. ప్రతిదాన్ని రుచి చూడాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, తినాలి. ఎక్సలెంట్గా ఉంది అసలుకి. ఆ టేస్ట్కి 2 రోటీ సరిపోతాయంటే, రోటీ కూడా అయ్యి పుల్కా అలా ఉంటాయి అన్నమాట. డాబాలు ఇస్తారు కదా, ఆ టైప్లో ఉంటుంది. ఒకరికి పెద్దవి ఇస్తాడు. బాగుంటుంది, సరిపోతుంది. మితంగా తినే వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. అలా దాల్ కలుపుకున్నావా, నోట్లో పెట్టుకున్నావా, కమ్మగా తిన్నావా. ఇంకేం కావాలి. ప్రశాంతం అసలుకి. చూడు ఎక్సలెంట్గా ఉంది. ఆనియన్స్ వేసుకున్నావా, అట్లా కలిపామా, పెంచుకున్నావా, నోట్లో పెట్టుకున్నావా. ఎలా ఉంటుంది అసలుకి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది.